శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వీడియోగా మనకి ఇది అవుతుంది. ఈ చివరి వారంలో మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగంతో ఈ సంవత్సరం వీళ్ళకి ఎండింగ్ కాబోతుంది. అందువలన చాలా వరకు ఈ వార ప్రారంభంలో మేషరాశి వారు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ విందు వినోదాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతుంది. ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే తీవ్రమైనటువంటి ప్రయత్నం మాత్రం ఈ వారంలో ప్రారంభంలో జరుగుతుంది. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని మొత్తం మీద ఈ వారంలో ఈ రాశివారు ఒక నూతన గృహాన్ని కానీ ఒక కొత్త వాహనాన్ని కానీ కొనటం అన్నది జరుగుతుంది. లేని పక్షంలో కొంత అడ్వాన్స్ అన్నా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహానికి అవసరమైనటువంటి విలువైన వస్తువులు కానీ ఏదైనా ఒక టీవీ, ఫ్రిడ్జు అలాంటి ఏదో ఒకటి గృహ అవసరాలు కూడా ధనం అన్నది ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుడు ఎక్కువగా గృహ సంబంధించిన విషయాలు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. గృహంలో ఉన్నటువంటి సభ్యులకి అంటే కుటుంబ సభ్యులకి వారి అవసరాలకు తగు విధంగా సంపూర్ణంగా వారికి ఏది కావాలంటే అది కొనివ్వడం, ఎక్కువ షాపింగ్ చేయడం, ఈ విధంగా అధిక ధన వ్యయం జరుగుతుంది. అయితే ఒకటి విధంగా జాతకుడు సంతోషంగానే ప్రతి విషయాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రుల కొరకు ఏదో ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. వారికి రెగ్యులర్గా ప్రతి నెల కొంత సహకారం ఇంతే విధంగాను, వాళ్ళకి పోషణ జరిగే విధంగాను ఏదో విధంగా ముఖ్యంగా పేరెంట్స్ కోసం కూడా శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం వల్ల దానికి తగు విధంగా అంటే ఏదన్నా ఒక భక్తులకో డెవోటీసుకో పిలిచి వారికి ఏదో సత్కరించి వాళ్ళకి ఏదన్నా ప్రసాదాలు లాంటిది పెట్టడం కానీ ఏదైనా ఒక దేవాలయానికి అన్నదానం కొరకు కొంత డొనేషన్ చేయడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని వ్యాపారపరమైనటువంటి అవకాశాలు కూడా జాతకుడికి రావడం జరుగుతుంటుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులు కానీ బంధువులు కానీ ఈ మేషరాశి వారితో కలిసి ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉండడం జరుగుతుంటుంది. దానికోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ప్లాన్స్ కానీ కొన్ని ప్రాజెక్టులు కానీ మీ ముందు ఉంచడం జరుగుతుంటుంది. ఏదో ఒకటి దానికి అనుకూలంగా మీకున్న అనుభవాన్ని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఫైనల్ చేసుకొని ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కంటే రాబోయే 2026 సంవత్సరంలో వృత్తిపరంగా మీకు కొంత కొత్త వ్యవహారాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక కొత్త వ్యాపారాన్ని కానీ ఒక కొత్త వెంచర్ని కానీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ మేషరాశి మేషలగ్న జాతకులకి భూమికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కలిసి రావడం జరుగుతుంటుంది. వాళ్ళు భూమికి సంబంధించి ఎటువంటి బిజినెస్ చేసినా వాళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. అది ఇమీడియట్గా కలిసి రాకపోయినా కొంతకాలం తర్వాత అయినా వీడు పెట్టిన పెట్టుబడి ఈ భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడి చాలా అధిక రెట్లు పెరిగి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏదో ఒక కొత్త వెంచరో కొత్త ప్రాజెక్టో ప్రారంభించడం వల్ల దాన్ని కూడా ఇంచుమించుగా ఇదే సమయంలో అంటే ఈ వారం తర్వాత వారంలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా వరకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రుల సహకారంతో పెట్టుబడి రావడం జరుగుతుంటుంది. ఎక్కువ పబ్లిసిటీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా మీ యొక్క శ్రేయోభిలాషులకో బంధువులకో వారికి కూడా కొంత అడ్వైజ్ చేయడం జరుగుతుంటుంది. మీరు ఈ విధంగా కొత్తగా ఇది చేసుకోండి, ఈ మార్కెటింగ్లో ఇది చేసుకోండి, లేదంటే మీ వ్యాపారాన్ని ఈ విధంగా వృద్ధి చేసుకోండి అని మీ సలహాతో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు మీ ప్రోత్సాహంతో వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ చేయడం కానీ ఈ విధంగా మీరు పరస్పరంగా మిమ్మల్ని మీరు పెంచుకుంటూ మీ చుట్టూ ఉన్నవాడిని కూడా పెంచే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంటుంది. అయితే ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఒకరితో కలిసి జాయింట్ వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీగా అవి ముందే చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇది మిమ్మల్ని వారు నమ్మేయడం వాళ్ళని మీరు నమ్మేయడం మూకమునిగా డబ్బు పెట్టి ఏదో ముందు స్టార్ట్ చేసేయడం తర్వాత ఇది ఎవరు ఎంత పంచుకోవాలి ఎవరు ఏ చేయాలనుకోకుండా ముందుగానే అన్నీ కూలంకషంగా చర్చించుకొని
ఎవరు ఎంత పెట్టాలి, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎవరు ఎంత పంచుకోవాలి, అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకుని ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత మాత్రమే మీరు మీ వ్యాపారాన్నో వెంచర్నో పన్నో ప్రారంభించాలి తప్ప అట్టహాసంగా ఏ నిర్ణయం తీసుకోకుండా ముందే ప్రారంభిస్తే అది ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది. 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవాస కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026వ సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే
ఈ పని అవ్వదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.